ప్రేజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. పరలోకపు తండ్రి అనుదిన ఉదయకాలపు విజ్ఞాపన ప్రార్థన కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు విజ్ఞాపన ప్రార్థనలో మనం ఒక 2 సామాజిక అంశముల గురించి ప్రార్థించుకున్న తర్వాత మన కుటుంబాల యొక్క అవసరతల గురించి ప్రార్థించుకొని ప్రభువును మహిమపరుచుకుందాం. విజ్ఞాపన ప్రార్థనలో మొదటగా మనము అందరం ఏకీభవించి ఏ ఆశ్రయము ఆదరణ లేని వృద్ధులు, అనాథలు, మానసిక వికలాంగులు, వ్యాధులతో దీర్ఘకాలిక వ్యాధులు, రోగాలతో బాధపడుచున్న వారిని జ్ఞాపకం చేసుకుంటూ వారికి తోడ్పడుతున్నటువంటి సహాయక సంఘాల గురించి, ఫౌండేషన్స్ గురించి, సంస్థల గురించి ప్రార్థించుకుందాం. తరువాతగా కేరళలోని వయనాడు ప్రాంతంలో నిన్నటి దినమున కొండ చర్యలు విరిగిపడి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఒక నది ఉప్పొంగి ప్రవహించడం ద్వారా అకస్మాత్తుగా వరదలు రావడం వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. సుమారుగా 153 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అంతేకాకుండా మరెంతో మందికి ఏ ఆశ్రయం లేకుండా వారి యొక్క ఆశ్రయాన్ని కోల్పోయి నిరాశ్రయులుగా మిగిలిపోవడం జరిగింది. మరి దేవుని బిడ్డలుగా మనం తోటి మనుషుల యొక్క బాధ గురించి, వారి యొక్క అవసరతల గురించి ప్రార్థించడం మన బాధ్యతగా మనం భావించి ఇట్టి అంశాల గురించి ప్రార్థించుకొని ప్రభువును మహిమపరుచుకుందాము. పరలోకం నందున్న మా తండ్రి యెహోవా, మీ పరమ పవిత్రమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. కరుణామయుడ, జీవాధిపతి, సమస్తమును సమకూడి జరిపించువాడా, ఆశ్చర్యకరుడా, మరి ఏ ఆశ్రయము ఆదరణ లేని వృద్ధులను, అనాథలను, మానసిక వికలాంగులను మరియు దీర్ఘకాలిక వ్యాధులు, రోగాలతో బాధపడుచున్న వారిని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మరి వీరికి కావాల్సినటువంటి ఆదరణను, ఆశ్రయాన్ని, అన్నపానీయాలను మీరు కలిగించండి తండ్రి. ఎందుకనగా ప్రభువా, మరి మీ కృపలోని సమస్తము సాధ్యం తండ్రి. మీరు మాత్రమే సమస్తమును సమకూడి జరిపించేవారు గనక నా దేవా, మరి మీ పాదాల చెంత చేరి మేము రోకరిల్లు ప్రార్థిస్తుండగా నా దేవా, నా తండ్రి, ఈ ప్రార్థన విజ్ఞాపనలను మీ పాదాల చెంత చేర్చుకొని నడిపించండి తండ్రి. ఇదిగో ప్రభువా, మరి ఈ ఆశ్రయము ఆదరణ లేని వారిగా ఉన్నప్పుడు మరి మీరే వారికి ఆశ్రయమై ఆదరణను కలిగించే వారిగా ఉన్నారు కనుక నా దేవా, నా తండ్రి, మరొక మారు వీరందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దీర్ఘకాలిక వ్యాధులు, రోగాలతో బాధపడుతున్న వారిని కల్వరి శిలువలో మీరు కార్చిన రక్తం చేత వారిని ప్రోక్షించి వారికి సంపూర్ణ స్వస్థతను కలుగజేసి ఆశీర్వదించి నడిపించండి తండ్రి. అదేవిధంగా పరిశుద్ధుడా, పరమ పవిత్రుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. మరి కేరళలోని వయనాడు ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపోవడం వల్ల మరియు అక్కడి స్థానికంగా ఉన్న నది వరదల వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది తండ్రి. మరి ఎంతోమంది నిరాశ్రయులు అవ్వటం జరిగింది తండ్రి. మరి అట్టి దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయినటువంటి బిడ్డలందరి ఆత్మలకు శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని కలగజేయండి తండ్రి. ఆశ్రయాన్ని కోల్పోయిన వారికి ఆశ్రయాన్ని కల్పించి మీ కృపలో భద్రపరిచి నడిపించండి తండ్రి. అట్టి బాధ నుంచి విముక్తిని వాళ్ళు వీలైనంత త్వరగా విముక్తులగుటకు సహాయం చేసి వారి కుటుంబాలకు కావాల్సినటువంటి ఆదరణని, ఓదార్పుని, ధైర్యాన్ని, శక్తి, సామర్థ్యాలను వారికి కలుగజేసి కరుణించి నడిపించండి తండ్రి. ఇదిగో ప్రభువా, మరి ఈ అవసరతల కోసం ఈ విజ్ఞాపన ప్రార్థనల గురించి మరి ఎవరెవరైతే బిడ్డలు ఏకీభవించి ప్రార్థిస్తున్నారో వారిని అందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి యొక్క కుటుంబ అవసరతలను తీర్చండి తండ్రి. వారి కుటుంబ సభ్యులకు ఉన్నటువంటి అవసరతలన్నిటినీ మీ కృపలో తీర్చి వారిని మీ అందు విశ్వాసంలో దృఢంగా నిలిపి ఉంచి వారిని మీ యొక్క సన్మార్గంలో నడిపించి ఆశీర్వదించండి తండ్రి. ఇదిగో ప్రభువా, మరి ఏకీభవించి ప్రార్థిస్తున్న మేమందరము అనునిత్యము మిమ్మల్ని మహిమపరిచేవారిగా, మిమ్మల్ని ఘనపరిచేవారిగా, మీ చిత్తం నెరవేర్చేవారిగా మేము ముందుకు సాగుటకు కావలసినటువంటి శక్తి, సామర్థ్యాలని, ధైర్యాన్ని మాకు అందించండి తండ్రి. మీకు ప్రయోజనకరమైన వ్యక్తులుగా మీ ఆశీర్వాదానికి పాత్రులుగా మేము ఉండుటకు సహాయం చేసి మా జీవితాల్లో సంతోషాన్ని, వెలుగును నింపి కరుణించి కటాక్షించి అట్టి మహిమని, ఘనతని, ప్రభావాలను మీరే పొందుకున్నామని యేసు నామంలో అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్.